Hi students, welcome to Jagan's classroom. Today we are going to learn one of the important chapters in accountancy, that is non-profit organizations, accounts from non-profit organizations. In this video, I am going to teach the introduction of non-profit organization. There are so many parts in this chapter. So this is part 1. The topic is that not-for-profit organizations. ఈ చాప్టర్ మనకి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఏపీ తెలంగాణలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో వస్తుంది. అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో 10 మార్క్స్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డిగ్రీలో కూడా ఉంటుంది, బీకామ్లో అండ్ సిఈ సిపిటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ చాప్టర్ చాలా ఉపయోగపడుతుంది. సో అందరూ జాగ్రత్తగా విన్నట్టయితే దీని నుంచి ప్రాబ్లమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ కూడాను మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో we all know one of the important characteristics of a business is that profit motive. అంటే ఎవరు వ్యాపారం చేసినా వర్తకం చేసినా దేనికోసం చేస్తారు అంటే లాభం కోసం చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాఫిట్ మోటివ్. సో హియర్ we can see a sole trader concern and a partnership firm and a joint stock company. These are the main trading concerns in this world today. Nowadays, these are the important 3 trading concerns. All these are commencing business to earn profit. So they are known as trading concerns. అంటే వ్యాపార సంస్థలని పిలుస్తాం ఈ మూడింటిని. సోల్ ట్రేడర్, పార్ట్నర్షిప్ ఫార్మ్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఇవన్నీ కూడా ఏంటంటే దేనికోసం బిజినెస్ స్టార్ట్ చేస్తాయి అంటే ప్రాఫిట్ని పొందడానికి, లాభాన్ని పొందడానికి స్టార్ట్ చేస్తాయి. అయితే ఈ ఎన్పిఓస్ అంటే ఏంటి? ఈ మూడు కాకుండా ఎన్పిఓస్ ఏంటి చూద్దాం. పేర్లోనుంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లేదా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో there are certain organizations like schools, colleges, libraries, hospitals, athletic clubs. అథ్లెటిక్ క్లబ్స్ అంటే మామూలుగా కోచింగ్ ఇస్తుంటారు వీళ్ళకి. అథ్లెటిక్స్లో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అథ్లెటిక్స్లో ఏమైనా పథకాలు సాధించాలనుకుంటారో, పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం క్లబ్స్ ఏర్పాటు చేస్తారు. అలాంటి వాటిని అథ్లెటిక్ క్లబ్స్ అంటారు. ఆర్ఫనేజెస్ అంటే మీ అందరికి తెలిసిందే, అనాథాశ్రమాలు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా తెలుసు. చారిటబుల్ ట్రస్ట్స్ అంటే ఏవైనా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తుంటారు సంస్థలు, అలాంటి వాటిని చారిటబుల్ ట్రస్ట్స్ అంటారు. వెల్ఫేర్ సొసైటీస్, ఇది కూడా అలాంటిదే. కోఆపరేటివ్ సొసైటీస్, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నవి మనకి ఫస్ట్ ఇయర్ కామర్స్లో వచ్చింది. అంటే కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వాళ్ళ కోసం ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి సొసైటీస్ని కోఆపరేటివ్ సొసైటీస్ అని పిలవడం జరుగుతుంది. ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా మనం ఎన్పిఓస్ అని పిలవడం జరుగుతుంది, అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని. అయితే ఎందుకు అలా పిలుస్తాం, వీటిని ఎందుకు అలా పిలవడం జరుగుతుంది అని మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. అనాథాశ్రమాలు అంటే ఇది మీకు ఇప్పటికే ఒక ఐడియా అంటూ వచ్చేయాలి. ఇవి లాభం కోసం ఏర్పాటు చేసిన సంస్థలు కాదు, ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. సో అందుకే వీటిని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా మనం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని చూడొచ్చు. సో ఇది మెయిన్ పాయింట్ వచ్చింది మనకి. ప్రొవైడింగ్ సర్వీస్ టు ఇట్స్ మెంబర్స్ ఆర్ టు ద పబ్లిక్. అంటే అక్కడ ఆ సంస్థలో ఉండే, ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఉందనుకోండి, కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఉద్దేశం ఏంటంటే 1 ఫర్ ఆల్ ఫర్ 1. అంటే
ఆ గ్రూప్ సభ్యులు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకునే కోఆపరేటివ్ సొసైటీ. అందుకే అక్కడ ఏం జరిగిందంటే టు ఇట్స్ మెంబర్స్ అంటే ఆ సంస్థలో పనిచేసే మెంబర్స్కి కానీ లేదా టు ద పబ్లిక్ ఆర్ సొసైటీ వీళ్ళకి సర్వీస్ చేయడం అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఆర్గనైజేషన్స్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటాం. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఈజ్ ఉద్దేశం ఏంటి అంటే టు డూ సర్వీస్ రాదర్ దాన్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ బై డూయింగ్ బిజినెస్. సర్వీస్ చేయడమే వీళ్ళకి యొక్క ముఖ్య ఉద్దేశం, ఎర్నింగ్ ప్రాఫిట్స్ కాదు. ఎర్నింగ్ ప్రాఫిట్ అయితే అది ట్రేడింగ్ కన్సర్న్స్ అయిపోతాయి. పాయింట్స్ టు బి రిమెంబర్డ్. అయితే ఈ ఎన్పిఓస్లో ఏ పాయింట్స్ మనం గుర్తుంచుకోవచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్. ఎన్పిఓస్ డు నాట్ మ్యానుఫ్యాక్చర్, పర్చేస్ ఆర్ సెల్ గూడ్స్ అండ్ మే నాట్ హ్యావ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఈ ఎన్పిఓస్ అన్నవి వస్తువులను ఉత్పత్తి చేయవు, వస్తువులు కొనడము అమ్మడం అలాంటివి ఏవి చేయవు, అంటే ఇటువంటి బిజినెస్ యాక్టివిటీస్ చేయవు అనమాట. అండ్ మే నాట్ హ్యావ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఎప్పుడైతే పర్చేజెస్ సేల్స్ ఉండవో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉండవు. హెన్స్ దే నీడ్ నాట్ మెయింటైన్ మెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లైక్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అందువలన ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజెస్ సేల్స్ లేవో ఆటోమేటిక్గా ట్రేడింగ్ అకౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాంటివి ఏవి ఉండవు. ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మెయింటైన్ చేయవు. కీపింగ్ రికార్డ్స్ ఇన్ సచ్ ఆర్గనైజేషన్స్ ఈజ్ టు మీట్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ అండ్ కంట్రోల్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ దేర్ ఫండ్స్. అయితే మరి ఎందుకు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి? వ్యాపారం చేయవు కదా, ఇవి లాభం కోసం వర్క్ చేయవు కదా, ఎందుకు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి? ఎందుకు రికార్డ్స్ మెయింటైన్ చేయాలంటే రెండు రకాలు. ఒకటి టు మీట్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ అంటే ఇవి సర్వీస్ ఓరియంటెడ్గా సేవ కోసం ఏర్పాటు చేయబడిన సంస్థలు కాబట్టి వీటి మీద గవర్నమెంట్ ఒక కన్నేసి ఉంచుతుంది. ఎందుకంటే సేవ చేసే ముసుగులో ఏమైనా లొసుగులు ఉండొచ్చని, పబ్లిక్ని మోసం చేయొచ్చని ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళ లెక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి కానీ దాంట్లో ఉండే సభ్యులకు కానీ వీళ్ళు చూపించాలన్నమాట. సో అందుకోసమని కొన్ని రికార్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే కంట్రోల్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ దేర్ ఫండ్స్, వాళ్ళకు వచ్చిన ఫండ్స్ని ఏ విధంగా వాళ్ళు సక్రమంగా వాడుతున్నారు, సో దాని మీద ఎటువంటి మనం కంట్రోల్ ఉంచుకోవచ్చు అన్న దానికోసం కూడా వీళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అయితే వీళ్ళు ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేస్తారన్న విషయం మనకి ముందు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి చూద్దాం. హ్యావ్ టు ప్రిపేర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ అకౌంటింగ్ ఇయర్. ఇవి కూడా మిగిలిన ట్రేడింగ్ కన్సర్న్స్ లానే అట్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరపు ఆఖరణ వీళ్ళు కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. సబ్మిట్ దెమ్ టు ద స్టాట్యూటరీ అథారిటీ కాల్డ్ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్. ప్రతి స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీలో రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ అనే గవర్నమెంట్ బాడీ ఉంటుంది. వాళ్ళకి ఈ లెక్కలు, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈ ఫైనల్ అకౌంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అంటే మేము సక్రమంగా సేవ కోసమే మా సంస్థల్ని ముందుకు తీసుకెళ్తున్నాము అని తెలియజేయడం కోసము వాళ్ళు తయారు చేసుకున్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఎవ్రీ అకౌంటింగ్ ఇయర్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్. అయితే మనకి డౌట్ రావచ్చు, సో ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, వీళ్ళు సర్వీస్ మోటో అనుకుంటున్నాం, మరి వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే నో సేల్స్ కదా, నో మ్యానుఫ్యాక్చరింగ్, నో సేల్స్ కదా, మరి వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది? సో మనకి ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ ఒకటి చూద్దాం. సబ్స్క్రిప్షన్స్ అంటే చందాలు. సో ఇది ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ అన్నమాట. అంటే ఎవరైనా సంస్థ యొక్క యాక్టివిటీస్ మెచ్చి వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ ఇస్తుంటారనమాట ఆ సంస్థలకి. సో ఇది ఒక మెయిన్ ఇన్కమ్ సోర్స్. నెక్స్ట్ డొనేషన్స్, విరాళాలు అంటాం మనం తెలుగులోని. సబ్స్క్రిప్షన్స్ అనేవి తక్కువ మొత్తంలో వస్తాయి, డొనేషన్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి అన్నమాట. విరాళాలు మనం ఎవరికైనా డొనేషన్స్ ఇస్తుంటాం అని మాట్లాడుతుంటాం కదా, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ అన్నమాట. నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్.
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే గవర్నమెంట్ కొంత అమౌంట్ రూపంలో ఇస్తుంటుందన్నమాట. వీటిని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంట. ఎయిడ్ మీన్స్ సహాయం. ఎయిడ్ అంటే సహాయం అనమాట, హెల్ప్ చేయడం. సో గవర్నమెంట్ కూడాను కొంత గ్రాంట్స్ని వాటికి ఆ సంస్థలకి అంటే ఆ సంస్థలు బాగా సేవ చేస్తున్నాయి సొసైటీకి అని గవర్నమెంట్ భావించినట్టయితే గ్రాంట్స్ రూపంలో వాటికి కొంత కేటాయింపు జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. సో ఏదైతే అమౌంట్ వాళ్ళకి మిగిలిపోతుందో సొసైటీలోని, ఆ సంస్థలోని, ఆ ఎన్పిఓలో ఆ ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. రకరకాల అయితే షేర్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేకపోతే రికరింగ్ డిపాజిట్స్ రూపంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో కానీ, లేకపోతే సేవింగ్స్ డిపాజిట్స్ రూపంలో కానీ ఆ ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత అమౌంట్ వస్తుందన్నమాట. దాన్నే మనం ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఇవన్నీ ఆదాయ మార్గాలు ఎంపీఓస్కి. లెగసీస్. నెక్స్ట్ లెగసీస్ అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే తమ తదనంతరం ఫలానా ఎన్పిఓస్కి నా యొక్క ఆస్తి అంతా కూడా రాసిస్తున్నాను అంటారు. మనం ఎక్కువ మూవీస్లో చూస్తుంటాము. తన యొక్క ఆస్తి అంతా నా తదనంతరం నా తర్వాత అతను నాకేం వారసులు లేరు కాబట్టి, యాక్చువల్గా వారసత్వం అని పిలుస్తారు లెగసీస్ని. సో నా తర్వాత నా యొక్క బంగ్లా కానీ, నా యొక్క భూములు కానీ, నా యొక్క బ్యాంక్ డిపాజిట్స్ కానీ మనకి ఆ ఫలానా ఆర్ఫనేజ్కి చెందినట్టుగా లాయర్ని పిలిచి రాయించుకుంటారు అనమాట. సో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత సో అతనికి వారసులు లేకపోవడం వలన ఆ అమౌంట్ ఏదైతే ఉందో, ఆ ఆస్తి ఏదైతే ఉందో, ఆ ఆస్తిని ఫలానా ఏ సంస్థకి అయితే రాయడం జరిగిందో ఆ సంస్థకి వెళ్ళిపోతుంది. సో ఇదొక ఆదాయ వనరు అనమాట, ఇదొక ఇన్కమ్ సోర్స్. సో ఇంపార్టెంట్, ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్లో వస్తాయి. సో సబ్స్క్రిప్షన్స్, డొనేషన్స్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లెగసీస్. ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఏ విధంగా ట్రీట్ చేయాలి అకౌంట్స్లో అన్నది మరలా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ప్రస్తుతానికి వీటిని పరిచయం చేస్తున్నాను మీకు ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ చూసినట్టయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్పిఓస్ అంటే లక్షణాలు, ఎన్పిఓస్ లక్షణాలు. ఇప్పటికే మీకు ఈ ఎన్పిఓ లక్షణాల మీద ఒక ఐడియా మీకు వచ్చుంటుంది. సో ఒకసారి చూద్దాం. వర్కింగ్ వితౌట్ ప్రాఫిట్ మోటివ్ అండ్ సర్వీస్ మోటివ్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. ఇవి ప్రాఫిట్ మోటివ్తో పనిచేయవు, ఓన్లీ సర్వీస్ మోటివ్ అంటే సేవే లక్ష్యంగా పనిచేస్తాయి. దీస్ ఆర్ ఆర్గనైజ్డ్ బాడీస్ అంటే ఒక వ్యవస్థీకృతమైన సంస్థలు. ఇవి ఎలా పడితే అలా ఏర్పాటు చేయడానికి కుదరదు. సో ప్రభుత్వం దగ్గర అంగీకారం తీసుకొని వీటిని ఏర్పాటు చేయాలి. సోల్ ప్రొప్రైటర్షిప్ లాగా, పార్ట్నర్షిప్ లాగా ఎలా పడితే అలా ఏర్పాటు చేయడానికి కుదరదు అనమాట. ఆర్గనైజ్డ్ బాడీస్. సో వీటిని మనం 2 రకాలుగా పిలవచ్చు. వీటిని ట్రస్ట్స్ అని పిలవచ్చు, లేదా సొసైటీస్ అని పిలవచ్చు. వీటిలో ఉన్న మెంబర్స్ని సబ్స్క్రైబర్స్ ఆర్ కాల్డ్ మెంబర్స్. సో ఇక్కడ వీటిలో ఉన్న మెంబర్స్ని ఏమని పిలుస్తాం మనం అంటే సబ్స్క్రైబర్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ గురించి లాస్ట్ స్లైడ్లోని. నెక్స్ట్ ఎలక్టెడ్ మేనేజ్మెంట్. అయితే ఇక్కడ ఎవరు దీన్ని లీడ్ చేయాలి, ఈ సంస్థని ఎవరు లీడ్ చేయాలి అనుకుంటే వీళ్ళు డెమోక్రటిక్ లెవెల్లో ఏం చేస్తారంటే ఒక మేనేజ్మెంట్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఒక మెంబర్స్ని, ఇంపార్టెంట్ మెంబర్స్ని ఎలక్ట్ చేసుకొని వాళ్ళు లీడ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి పబ్లిక్ కంపెనీలో ఏ విధంగా అయితే షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్ని, మేనేజింగ్ డైరెక్టర్ని ఎన్నుకుంటారో లైక్ దట్ ఇక్కడ కూడాను ఒక మేనేజింగ్ కమిటీ ఉంటుందన్నమాట. దాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ అని కూడా అంటారు. ఈ కమిటీని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారంటే అఫైర్స్ ఆర్ మేనేజ్డ్ బై మేనేజింగ్ కమిటీ ఆర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలక్టెడ్ బై ఇట్స్ మెంబర్స్ అనమాట. ఆ మెంబర్స్ ఎన్నుకుంటారు. వాళ్ళు అక్కడ దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చూసుకుంటారు అనమాట. నో డిఫ్యూజన్ ఆఫ్ సర్ప్లస్. మనం మామూలుగా అయితే సర్ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్. అయితే సర్ప్లస్ని మామూలుగా మన పార్ట్నర్షిప్లో కానీ, సోల్ ప్రొప్రైటర్షిప్లో కానీ, జాయింట్ స్టాక్ కంపెనీలో కానీ ఏం చేస్తారంటే అక్కడ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేసుకుంటారు, పంచుకోవడం జరుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ నో డిఫ్యూజన్ అంటే షేర్ చేయడం, పంచుకోరు అనమాట. నో డిఫ్యూజన్. అయితే అమౌంట్ని ఏం చేస్తారు, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ యాడెడ్ టు క్యాపిటల్ ఫండ్. మనము ఎప్పుడైతే
మనకి లాభం వస్తుందో మీకు ఫైనల్ అకౌంట్స్ ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చే నెట్ ప్రాఫిట్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ ప్రాఫిట్. సో ఆ నెట్ ప్రాఫిట్ని మనం క్యాపిటల్కి యాడ్ చేయడం జరుగుతుంది ఇన్ బ్యాలెన్స్ షీట్. లైక్ లైక్ దట్ ఇక్కడ కూడా ఏం చేస్తారంటే లాభాన్ని ఎవరు ముట్టుకోరు, వాడరు, దాన్ని తీసుకెళ్ళి క్యాపిటల్ ఫండ్కి యాడ్ చేస్తారు. అయితే ఇక్కడ చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ట్రేడింగ్ కన్సర్న్లో క్యాపిటల్ అని మాట్లాడతాం మనం మూలధనాన్ని. ఇక్కడ క్యాపిటల్ అనరు, క్యాపిటల్ని క్యాపిటల్ ఫండ్ అని పిలుస్తారు. అంటే మూలధన నిధి అని పిలుస్తారు. మూలధనం అనరు, మూలధన నిధి అని పిలుస్తారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ హియర్ కాల్డ్ ఇట్ యాజ్ క్యాపిటల్ ఫండ్. క్యాపిటల్ ఫండ్ అని, క్యాపిటల్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ అనమాట. సో వచ్చిన లాభాన్నంతా కూడా డైరెక్ట్గా ఆ క్యాపిటల్ ఫండ్కి యాడ్ చేసేస్తారు. ఎవరు తీసుకోవడము వాడుకోవడం అంటూ జరగదు, ఎందుకంటే ఇది సర్వీస్ కోసం ఏర్పాటు చేయబడిన సంస్థలు కాబట్టి. నెక్స్ట్ రెప్యుటేషన్ బై కాంట్రిబ్యూషన్. అయితే ఇవేంటంటే ఇవి ఎన్ని మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటే ఈ సంస్థలు వీళ్ళకి అంత మంచి పేరు వస్తుందన్నమాట. దిట్ ఈస్ కాల్డ్ యాజ్ రెప్యుటేషన్ ఆఫ్ బై కాంట్రిబ్యూషన్. ఎర్న్ దేర్ రెప్యుటేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ఏవైనా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, భూకంపాలు కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, ఫ్లడ్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు వీళ్ళు చాలా పార్టిసిపేట్ చేస్తుంటారు ప్రజలకి హెల్ప్ చేయడం కోసం అనమాట. వాళ్ళకి ఏదైనా ఫ్రీగా ఫుడ్ కల్పించడం, వాటర్ కల్పించడం, షెల్టర్ కల్పించడం ఇలాంటివి చేస్తుంటారు వాళ్ళ యొక్క ఖర్చుతో. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ సంస్థలకు కూడా గుర్తింపు వస్తుంది ప్రజల్లోని, ప్రభుత్వం దగ్గర. ఈ విధంగా వాళ్ళ రెప్యుటేషన్ని, మంచి రెప్యుటేషన్ని సాధించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్, ఇంతవరకు మనం చెప్పుకుందంతా ఇంట్రొడక్షన్ అనమాట. అసలు ఎన్పిఓస్ అంటే ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ సోర్సెస్ అంటే ఏంటి. అయితే ఇవి ఏ అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడే ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఏం చెప్పుకున్నా, దీస్ ఆర్ నాట్ మెయింటైనింగ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మరి అవేం మెయింటైన్ చేయనప్పుడు మరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏముంటాయి అని చూసినట్టయితే ఫస్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దట్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. చాలా ఇంపార్టెంట్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఈ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఈజ్ దట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సెకండ్ వన్ ఈజ్ దట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ దట్ బ్యాలెన్స్ షీట్. వీ నో వెరీ వెల్ బ్యాలెన్స్ షీట్. సో ఈ మూడింటిని ప్రతి ఎన్పిఓ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఈ అకౌంట్స్ గురించి డీటెయిల్గా మనం తర్వాత నేర్చుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనం ద డిఫరెన్స్ ఆర్ డిస్టింక్షన్ బిట్వీన్ ప్రాఫిటబుల్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎన్పిఓస్కి పిఓస్కి డిఫరెన్స్ ఏంటి? పిఓస్ మీన్స్ ప్రాఫిట్, మనం చెప్పుకున్న సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీ, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఓకే, మోటివ్. ఈ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అయితే టు ఎర్న్ ప్రాఫిట్. ఇవి దేనికోసం ఏర్పాటు చేయబడతాయంటే ప్రాఫిట్ని ఎర్న్ చేయడానికి. అదే ఎన్పిఓస్, మన చాప్టర్ సంబంధించిన ఎన్పిఓస్ ఏంటంటే టు రెండర్ సర్వీస్ టు ఇట్స్ మెంబర్స్ అండ్ సొసైటీ. ఇవి దేనికోసం ఏర్పాటు చేయబడతాయంటే అయితే వాళ్ళ మెంబర్స్ సర్వీస్ చేసుకోవడానికి లేదా సొసైటీకి సర్వీస్ చేయడానికి ఏర్పాటు చేస్తారు. ఫండ్స్, వీటి ఫండ్స్ ఎలా వస్తాయి, క్యాపిటల్ ఎలా వస్తుంది ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ కంటే? క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ బై ప్రొప్రైటర్. ఎవరైతే సంస్థను స్థాపిస్తారో ఆ యజమానులే క్యాపిటల్ తెచ్చుకోవాలి. ఇక్కడ అలా కాదు. క్యాపిటల్ ఫండ్, ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ క్యాపిటల్ అని పిలుస్తాము, ఇక్కడ మా ఎన్పిఓస్లో మాత్రం క్యాపిటల్ ఫండ్ అని పిలుస్తాం. క్యాపిటల్ ఫండ్ కాంట్రిబ్యూటెడ్ బై వేరియస్ ఇన్కమ్ సోర్సెస్ లైక్ లెగసీస్, లైఫ్ మెంబర్షిప్ ఫీజ్, డొనేషన్స్, సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇక్కడ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఆల్రెడీ ఇప్పుడు చెప్పినట్టు రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇవి ఉంటాయి. ప్రాఫిట్ ఆర్ సర్ప్లస్, ఇక్కడ యాక్చువల్గా మనకి ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లో వచ్చిన మిగిలిన ఇన్కమ్ని ప్రాఫిట్ అని పిలవడం జరుగుతుంది. దాన్ని మనం నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అని పిలుస్తాము. అదే నష్టం వస్తే లాస్ అని పిలుస్తాం, లాభం వస్తే నెట్ ప్రాఫిట్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ద బ్యాలెన్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ ఎయిదర్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. ఇక్కడ మనం లాభము నష్టం అని పిలవం, సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. సర్ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్. అదే తెలుగులో మిగులు అని పిలుస్తారు. సర్ప్లస్ అంటారు. ఇక్కడ ప్రాఫిట్ అనే పదాన్ని యూజ్ చేయరు, అలాగే నష్టం అనే పదాన్ని యూజ్ చేయరు, డెఫిసిట్ అంటారు. సో లాస్కి ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ వి యూజ్ హియర్ డెఫిసిట్.
సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి మనకి ఇంపార్టెంట్ ఈ చాప్టర్ సంబంధించి. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాఫిటబుల్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో ఈ వీడియోలో ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో దీనికోసం చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. బికాజ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, 10 మార్క్స్ చాప్టర్ కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ చెప్పండి. అకౌంటెన్సీ, కామర్స్ బేస్డ్ ఎవరైతే ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. మీరు లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను గతంలో చేసిన వీడియోలు, నేను చేయబోయే వీడియోలు కూడా మీకు ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్లో కనిపించడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, దట్ ఈస్ జగన్మోహన్ JMR. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ this video.